దేవుని నామానికి వందనాలు. ఈరోజు రాత్రి వేళ దేవుని యొక్క సన్నిధిలో కలిసి వచ్చి దేవుని యొక్క వాక్యంలో నుంచి నేర్చుకోవడానికి, ధ్యానించుకోవడానికి దేవుడు మనకు ఇచ్చిన గొప్ప కృపను బట్టి దేవునికి వేలాది వందనాలు. గత కొన్ని రోజుల్లో నుంచి దేవుని యొక్క వాక్యంలో నుంచి యేసయ్య చెప్పుతూ వచ్చిన కొన్ని ఉపమానముల గురించి నేర్చుకోవడానికి దేవుడు సహాయపరిచారు. పోయిన రోజు నేను తప్పిపోయిన గొర్రెపిల్ల గురించి, లేకపోతే తప్పిపోయిన విషయం గురించి, ఉపమానంగా గొర్రెపిల్ల విషయం గురించి, నాణ్యం గురించి చెప్పడానికి దేవుడు సహాయపరిచారు. ఈరోజు దేవుని యొక్క వాక్యంలో నుంచి మత్తయి సువార్తల పుస్తకంలో నుంచి 13వ అధ్యాయం దాని 31వ వచనం నుంచి మనం చదివితే అక్కడ తప్పిపోయిన ఆవగింజ గురించి యేసయ్య చెప్పిన ఉపమానం గురించి మనం చూసుకుందాం. మత్తయి సువార్తల పుస్తకం 13వ అధ్యాయం 31, 32 వచనం. అక్కడ యేసయ్య చెప్పుచున్న మాటల్లో ఆవగింజ గురించి యేసయ్య చెప్పుచున్న ఒక ఉపమానాన్ని మనం అక్కడ చూడొచ్చు. ఆ 13వ అధ్యాయం మొత్తం మనం చదివితే దేవుని యొక్క రాజ్యాన్ని, పరలోక రాజ్యాన్ని తెలియపరిచేటట్టుగా కొన్ని ఉపమానములను యేసయ్య వాడుతున్నట్టుగా మనం అక్కడ చూడొచ్చు. పరలోక రాజ్యాన్ని అనేక ఉపమానములతో యేసయ్య దానిని ఏం చేస్తున్నారు, వివరించుకొని చెప్పుచున్నారు. అయితే అందులో మనం 31వ వచనం చదివేటప్పుడు మనం చూడగలిగేది, పరలోక రాజ్యాన్ని ఆవగింజతో పోల్చేసి యేసయ్య ఏం చేస్తున్నారు, వివరించుచున్నారు. దాని అర్థం పరలోక రాజ్యం ఆవగింజ కాదు. చాలామంది అనుకునేది, పరలోక రాజ్యాన్ని ఆవగింజతో పోల్చారు కాబట్టి పరలోక రాజ్యం ఆవగింజ అంత చిన్నదేమో అనుకుంటున్నారు. కాదు, కేవలం దానికి ఉదాహరణ సహితంగా యేసయ్య ఏం చేశారు, చెప్పుచున్నట్టుగా మనం చూడగలుగుతున్నాం. యేసయ్య ఉపమానములను ఉపయోగించి చెప్పడానికి ఉన్న కారణం ఏంటిది అంటే, ప్రజలు వారి వ్యక్తిపర జీవితంలో, దైనందిన జీవితంలో ఉపయోగించుచున్న చిన్న చిన్న వస్తువులను ఉపయోగించుకుంటూ వాటి లోపల ఉన్న ఆత్మిక మర్మములను యేసయ్య ఏం చేసేవారు, తెలియపరిచేవారు. అందుకే ఆ కాలములో ఉన్న ప్రజలకి ఆవగింజ గురించి చాలా మంచి అవగాహన ఉంది. అయితే దానిని అర్థం చేయుటకు దేవుడు దేవుని యొక్క రాజ్యాన్ని ఏం చేశారు, తెలియపరచడానికి ఉపయోగించినట్టుగా మనం అక్కడ చూడగలుగుతున్నాం. అయితే యేసయ్య ఈ ఉపమానం చెప్పుచున్నప్పుడు పరలోక రాజ్యాన్ని ఘనపరిచేటట్టుగా ఆవగింజను యేసయ్య ఏం చేస్తున్నారు, ఉపయోగించేటట్టుగా మనం ఇక్కడ చూడగలుగుతున్నాం. ఆవగింజకు ఉన్న ప్రక్రియలో చూసి అది చాలా చిన్నది. దానిలో చూచినప్పుడు మనకేమీ పెద్దదిగా ఏమీ అనిపించకపోవచ్చు. అలాగైతే దేవుని యొక్క రాజ్యము కూడా అదే ప్రక్రియలో ఉన్నట్టుగానే ఉంటుంది. చూసేటప్పుడు మనకి పెద్దగా ఏమీ అనిపించదు, అది చాలా చిన్నగా కనిపించి తీరొచ్చు. కానీ దానికి అధిక ప్రాధాన్యత ఒక వ్యక్తి జీవితంలో ఉంది అన్నది మనం తెలుసుకోవాలి. అందుకే యేసయ్య ఆవగింజతో సమానముగా ఆవగింజను ఉదాహరణగా తీసుకుంటూ దేవుని యొక్క రాజ్యాన్ని వివరించుచున్నారు. దేవుని యొక్క రాజ్యం ఒక వ్యక్తత, దేవుని యొక్క రాజ్యం ఒక గొప్పతనము ఒక ఆవగింజలో కూడా ఏం చేయొచ్చు, ఖచ్చితంగా కనిపించవచ్చు. ఒక ఆవగింజ మనం తీసుకుంటే అందులో ఏమీ మనకి ప్రాధాన్యత కనిపించదు. దానిని నూనెలో వేస్తే అది ఏమవుతుంది, పగిలిపోతుంది. కానీ దానిని మట్టిలో వేస్తే అదేమై తీరుద్ది, ఎదిగే ఒక భావము కనిపించి తీరుద్ది. అందుకే ఆవగింజను ఉదాహరణ పరిచి దేవుని యొక్క రాజ్యాన్ని తెలియపరిచి యేసయ్య చెప్పుతున్న ఒక మాట, ఆ ఆవగింజను ఒక మనిషి ఏం చేశాడు, ఆ ఆవగింజను తీసి తన పొలములో ఆయన దానిని ఏం చేసుకున్నాడు, నాటేసుకున్నాడు. అలాగైతే దేవుని యొక్క రాజ్యం ఒక వ్యక్తి తన జీవితంలో ఏం చేసుకోవాలి, నాటుకోవాలి. అందుకే ఈ కాలములో ఉన్న అనేక శాతం మంది ప్రజలు వారి వ్యక్తిపర జీవితములో దేవుని యొక్క రాజ్యాన్ని నాటడానికి వారు ఏం చేయట్లే, ఇష్టపడట్లే. ఇక్కడ మనం చదివితే ఈ ఆవగింజను ఒక మనిషి, అంటే ప్రతి మనిషి దేవుని యొక్క రాజ్యమును ఏం చేయాలి, ఒక ఆవగింజగా తీసుకొని వారి వ్యక్తిపర జీవితంలో నాటుకోవాలి. నాటకపోతే ఆ మనిషి దేవుని యొక్క రాజ్యములో ఏం కాలేడు, పాలభాగస్తుడు కాలేడు. అందుకే
ఇక్కడ రాయబడిన మాటలు, ఆ మనిషి తన పొలములో తీసుకొని ఏం చేశాడు? నాటుకున్నాడు. వేరేవాడు పొలం తీసుకోలే, పక్కడు పొలం తీసుకోలే. తనకు కలిగిన పొలములో ఆయన ఏం చేసుకున్నాడు? ఈ గింజని నాటుకున్నాడు. ఒక పొలములో ఒక గింజను నాటాలి అంటే ఆ పొలములో ఎంత మాత్రం పరిష్కృతి చెందకపోతే ఆ గింజ పొలములో నాటే దాంట్లో ఏముండదు, ఏ అర్థము ఉండి తీరదు. కొందరు పొలములో రకరకాల గింజలు నాటుతున్నారు. కొన్ని ఫలిస్తున్నాయి, కొన్ని ఫలించటం లేదు. కొన్ని ఉట్టిగా ఇసిరితే ఉట్టిగా అదేం చేస్తున్నాయి? మొలుచుకొస్తున్నది. దానివల్ల ఎక్కువ ప్రయోజనం ఏమి ఉండదు. దేవుని యొక్క రాజ్యం అలా ఉట్టిగా ఇసిరేసి పెరిగొచ్చే విధానం కాదు. దేవుని యొక్క రాజ్యం ఆవగింజగా పోల్చుకొని చెప్పితే దాని ఎదుగుదలకు మంచి పొలం కావాలి. ఆ పొలమును ఏం చేయాలి? సరిగ్గా పట్టించుకొని ఆ పొలాన్ని శుభ్రపరుచుకొని ఆ పొలాన్ని సదుపాయం కలిగే విధానంగా పెడితే తప్ప ఆ ఆవగింజ ఆ పొలము లోపల ఏం చెయ్యదు, పనికొచ్చే ప్రక్రియలోకి రాదు. చాలా మంది దేవుని యొక్క రాజ్యాన్ని అధిక చులకంగా చూడడానికి ఉన్న కారణం వారి వ్యక్తిపర జీవితములో దానిని నాటడానికో ఉపయోగించడానికో వారేం చెయ్యట్లే, జీవితాన్ని ఉపయోగించట్లే. దేవుని యొక్క ఒక పొలములో ఒక గింజ నాటాలి అంటే ఎంత మాత్రం చెమట కార్చి, ఎంత మాత్రం వాన వర్షము ఎండ దెబ్బలు కాసుకున్న తర్వాతే, పొలం ఒక శుద్ధీకరణ జరిగిన తర్వాతే ఏవైనా నాటితే అందులో ఏమొచ్చేది? ఫలం వచ్చేది. చాలా మంది దేవుని యొక్క రాజ్యాన్ని ఏదో ఒక విధానంగా విత్తనం వేసుకొని ముడుచుకొని తెచ్చే ఒక ప్రక్రియ. కొందరికి ఇప్పుడు కూడా కొందరికి పంట చేయడం తెలియదు. పంట చేసుకున్న వాళ్ళు ఏ పంట చేసుకున్నా దాని వెనకాతల అధికమైన కష్టార్జితం ఉంది, అధికమైన పరిశ్రమం ఉంది, అధికంగా చెమట కార్చే విధానం ఉంది, అధికంగా వేదన పడే విధానం ఉంది. ఎంత మాత్రం ఒక మనిషి తన కష్టార్జితాన్ని పెట్టుకుంటాడో అంత మాత్రమే దాని యొక్క ఫలము భవిష్యత్ కాలములో దొరికి తీరేది. అలాగైతే ఒక వ్యక్తి తన జీవితంలో ఆస్వాదించిన దేవుని యొక్క రాజ్యం ఎంత చిన్నదో ఎంత గొప్పదో నీ ప్రయత్నం, నీ కష్టార్జితం, నీ వేదన, నీ జీవితంలో అనుభవించుచున్న చెమట కారిన విధానమే తెలియవచ్చేది దేవుని యొక్క రాజ్యము ఎంత విస్తారత చెందింది, ఎంత గొప్పదయ్యింది అని తెలియబడగలిగే ఒక విధానం. చాలా మంది దేవుని నమ్ముకున్నారు, నిజమే. కానీ దేవుని యొక్క రాజ్యం ఒక గొప్పతనం ఇప్పుడు కూడా ఏం చేయలే, కష్టపడే ఒక ప్రక్రియలో నుంచి రాలే, ఏదో సులకగా ఉన్న ప్రక్రియలో వచ్చేసింది. అందుకే ఇక్కడ చెప్పబడిన మాటలో ఈ మనిషి ఆ గింజను తీసుకొని తన పొలములో, తన పొలం అని చెప్తే పొలానికి ఖరీదు ఉంది, పొలములో ఏముంది, పని చేయడానికి బాధ్యత ఉంది, పొలాన్ని ఏం చేయాలి, సంరక్షించాల్సిన బాధ్యత ఉంది. పొలము లోపల అన్ని పనిని చేసిన తర్వాతనే ఏం చేసింది, ఈయన ఆ గింజను, ఆ ఆవ గింజను తన పొలములో ఏం చేసింది, నాటింది. ఎంత మాత్రం కష్టపడకపోతే ఆ గింజ ఏం చెయ్యదు, మొలుచుకొని రాదు. దాని పైనున్న ఉపమానములో మనం చూస్తే అక్కడ కూడా యేసయ్య ఉపమానం చెప్తున్న మాటలో విత్తు వెదజల్లుచున్నవాడు విత్తనాలు వేశాడు. కానీ వేసిన విత్తనాలు ఎక్కడెక్కడ పడినాయి? కొన్నేమో మంచి నేలలో పడినాయి, కొన్నేమో రాళ్ల మీద పడినాయి, కొన్నేమో ముళ్ళల పొదలో పడినాయి. ఈ రీతిగా వివిధ రీతిలో పడినాయి. కానీ మంచి నేలలో పడినది మాత్రమే ఏం చేసింది, మొలుచుకొని వచ్చింది, పనికొచ్చే విధానంలో వచ్చింది. అందుకే దేవుని యొక్క రాజ్యము ఏమై తీరాలి, ఒక వ్యక్తి జీవితములో మొలుచుకుంటూ రావాలి, ఎదుగుతుంటూ రావాలి. దాని వెనకాతల ఏముండాలి, ప్రయత్నం ఉండాలి, కష్టార్జితం ఉండాలి, వేదన ఉండాలి, ప్రయాసం ఉండాలి. దాని మీద పని చెయ్యకపోతే తప్ప అదేం చెయ్యదు, విస్తారత చెంది రాదు. అందుకే యేసయ్య ఆవగింజను తీసుకోవడానికి ఉన్న కారణం ఏంటిది అంటే, ఆవగింజ లోపల అధికముగా కలిగే ఒక జీవం ఉంది. అది ఎవరికి కనిపిస్తుంది? పొలములో పనిచేసిన వాడికే కనిపిస్తుంది. అందరికీ ఆవగింజ గురించి విలువ తెలియదు. కొందరికి గింజలు దొరికితే
గింజలు ఏ గింజో కూడా తెలియలేని ఒక ప్రక్రియలో మనుషులు ఉన్నారు. ఏ గింజో ఏదో తెలియని, అది ఎవరికి తెలుస్తుంది? దాని గురించి అవగాహన కలిగిన వారే దాని గురించి ఏం చేసుకోగలిగేది, అది ఏ గింజో తెలుసుకోగలిగేది. అది అక్కడ చెప్పబడిన మాటలో ఈ మనిషి తన పొలములోనే దానిని ఏం చేసుకున్నాడు, నాటుకున్నాడు. పరాయోడి పొలంలో నాటలే, తనకు కలిగిన పొలములో ఆయనకు దొరికిన గింజను ఆయన ఏం చేసుకున్నాడు, నాటుకుని. ఈరోజు నేను అడిగేది, నీకు దొరికిన దేవుని యొక్క రాజ్యం నీవెక్కడ నాటుతున్నావు? ముందు నీ ఇంట్లో నీ పొలములో నాటుకో, నీ వ్యక్తిపర జీవితంలో నాటు. నీ లోపల నాటబడకుండా ఊరంతా నాటికెళ్ళడం వలన ఏముండదు, ఏ రీతి కలిగిన ప్రయోజనం ఉండదు. అందుకే ఒక విషయం తెలుసుకోవాలి, దేవుని యొక్క రాజ్యం ఒక మనిషి వ్యక్తిపర జీవితంలో నాటకపోతే అది తన పొలములో నాటే ఒక ప్రక్రియలోకి రాదు. తన పొలములో నాటకపోతే ఊరిలో ఉన్న వాళ్ళకి అది పనికొచ్చే ఒక ప్రక్రియలోకి వెళ్ళదు. అందుకే రాత్రి వేళ నేను అడిగేది, ఈ దేవుని యొక్క రాజ్యం గురించి ఉన్న గొప్పతనం నీ లోపల నాటబడిందా? అందుకే ఈ మనిషికి ఆవ గురించి మంచి అవగాహన ఉంది. ఆవగింజ ఫలమిచ్చే ఒక చెట్టు అని ఆయనకి తెలుసు. ఆవగింజకు ఏం కావాలి, అనేక రీతి కలిగిన కష్టాలు కావాలి, ప్రయత్నం కావాలి అన్నది ఆయనకి తెలుసు. అందుకే ఆయన ఏం చేసుకున్నాడు, తన పొలములో ఒక్క ఆవగింజను నాటాడు. ఆవగింజ ఎవరు కూడా ఒక్కటిగా ఎవరు నాటరు. ఎవరైనా నాటింది మీరు చూసారా? ఒక్క గింజను తీసుకెళ్ళి ఎవరైనా ఆవగింజను తీసుకెళ్ళి నాటే వాళ్ళు ఎక్కడైనా చూసారా? ఎవరు కూడా ఒక్క గింజను తీసుకొని నాటరు. అందరూ కూడా ఆవగింజను నాటేటప్పుడు ఎలా నాటుతారు, విస్తారతగా నాటుకుంటారు. ఒక్కటి ఎవరు కూడా ఏం చేయరు, నాటరు. ఒక ఆవగింజను నాటితే ఒక చెట్టే మొలుచుకొస్తుంది. అలాగైతే ఈ ఒక్క ఆవగింజను దేవుని యొక్క రాజ్యముతో పోల్చేటప్పుడు ఆయన ఒక్క గింజను తీసుకొని తన పొలంలో ఏం చేసుకున్నాడు, నాటుకున్నాడు. ఆయనకి ఎక్కువ ఆవగింజలు దొరికిందో లేదో మనకి తెలియదు. యేసయ్య దీనికి ఉన్న వివరణ ఏమి ఇవ్వట్లే. మనకి ఇందులో నుంచి దొరికిన దాంట్లో ఈయనకి దొరికింది ఒక్క గింజే, ఒక్క ఆవగింజే. ఆ ఒక్క ఆవగింజను తన పొలంలో ఏం చేసుకున్నాడు, నాటుకున్నాడు. ఈ రాత్రి వేళ నేను మీకు అడిగేది, మీకు దొరికిన ఒక్క గింజ మీరు మీ పొలంలో నాటుతారా? అందుకే కదా చాలా మందికి పొలం ఉన్నా కూడా ఏవి నాటాలో తెలియదు. కొందరికి పొలం ఉంది, ఏవి నాటుతారు, ఏవి నాటుతారు. అందుకే కొందరు ఇళ్లలోకి వెళ్తే వాళ్ళు నాటేది ఏంటో వాళ్ళ ఇల్లు చూస్తేనే అర్థమవుతుంది. ఇప్పుడు కూడా దేవుని యొక్క బిడ్డలు ఆత్మీకంగా ఎదిగారే తప్ప పంట విషయములో ఇంట్లో నాటడానికి ఉన్న చెట్టుల విషయం గురించి ఇప్పుడు కూడా దేవుని బిడ్డలకు అవగాహన లేదు. అందుకే కొందరు ఇళ్లలో స్థలం ఉన్నా కూడా ఏమి నాటరు, అంతా ఒళ్ళు బద్ధకం. అలాంటి వాళ్ళ కొరకు యేసయ్య చెప్పిన ఉపమానమే, నీ ఇంట్లో కనీసం ఒక ఆవగింజ అయినా ఉండాలి. ఉన్నారో లేదో నాకు తెలియట్లేదు. కొందరు ఇంటికి అడుగు పెడితే ఏ గింజలు కనిపించవు, ఏ చెట్టు కనిపించవు. ఎవడో నాటిన చెట్టు ఉంటుంది, ఎవరో పడేసిన గింజ ఉంటుంది తప్ప అక్కడ ఏముండదు, ఏ కష్టార్జితం కనిపించదు. అందుకే దేవుని యొక్క రాజ్యాన్ని ఒక గింజతో పోల్చి చెప్పడానికి ఉన్న కారణం ఏంటిదంటే, దేవుని యొక్క రాజ్యం గురించి ప్రాధాన్యత తెలియాలి అంటే గింజ గురించి ముందు ప్రాధాన్యత తెలియాలి. ఒక ఆవగింజ దగ్గర నుంచి నువ్వు నేర్చుకోవాలి. ఎవరైనా ఆవగింజ నాటిన వాళ్ళు ఉన్నారా ఇంటి దగ్గర? నేను నాటాను, నాకు తెలుసు. ఈ వాక్యం విని నేను చిన్నప్పుడు నేను తీసుకెళ్ళి ఏం చేశాను, ఆవగింజను చిన్న ఒక ప్లాస్టిక్ డబ్బా తీసుకొని అందులో వేసి నేనేం చేశాను, ఇది ఎలా ఉంటుంది, ఎలా దీని ఎదుగుదల. కానీ ఒక చెట్టు అంతగా ఏమి ఎదగలేదు, ఒక చిన్న చెట్టుగా ఎదిగి అందులోపల పువ్వు వచ్చి గింజలు ఆవగింజలు వచ్చే ఒక ప్రక్రియను నేనేం చేయగలిగాను, చూడగలిగాను. నేను చెప్పొచ్చేది, దేవుని యొక్క రాజ్యం గురించి నీకు తెలియాలంటే పంట గురించి కూడా నీకేం ఉండాలి, అవగాహన ఉండాలి. దానికి మంచి ఉదాహరణ ఏం తీసుకోండి, ఆవగింజను తీసుకోండి. అందుకే ఈ మనిషి ఆవగింజను తీసుకొని తన పొలములో ఏం చేసుకున్నాడు, నాటుకున్నాడు. ఆ నాటినది ఏమై తీరింది, కొన్ని రోజుల పోయే కథ ఏమై తీరింది,
ఎదుగుతున్న స్థాయిలోకి వచ్చి తీరింది. ఎక్కడ నాటాడు? తన పొలంలో నాటాడు. నాటిన దానిని అలా వదిలిలే, దానిని ఏం చేసుకున్నాడు? పరిష్కృతి చెందుకున్నాడు, నీళ్లు పోసుకున్నాడు, అవసరమైన విధానం అన్ని ఇచ్చుకున్నాడు. ఎప్పుడైనా మీరు ఏదైనా చెట్టు, ఏదైనా గింజ నాటారంటే అలా నాటేసి వెళ్ళిపోతే ఇది మొలుచుకొచ్చేస్తుందా? అలా నాటికెళ్తే అది అలా మొలుచుకు రాదు. దాని వెనకాతలు ఏం ఉండాలి? నీళ్లు పోసే సమయం ఉండాలి, ఆ చెట్టుని చూసుకునే సమయం. గింజ ఎదిగి వచ్చేటప్పుడు దానికి ఏం చేయకూడదు? అధిక వేడి తగలకూడదు, అధికంగా దాని మీద నీళ్లు పడకూడదు. అది పని చేస్తేనే కొందరికి తెలిసేది. అందరూ అనుకున్నది దేవుని యొక్క రాజ్యంలోకి వెళ్ళిపోయాం, రక్షణ పొందాం, అయిపోయింది, మారు మనసు పొందాం, అయిపోయింది. అవ్వలే. ఆ దేవుని రాజ్యంలోకి ప్రవేశించుచున్న కొద్దిగా నీ లోపల ఏముండాలి? నీళ్లు పోస్తుబడి ఉండి తీరాలి, దానికి నీడ తగులుతూ ఉండి తీరాలి. ఆ చెట్టు ఎదిగి వచ్చేంతటిగా దానికి ఏం కావాలి? దానికి అవసరమైనది అన్నీ కూడా ఇచ్చుకొని వెళ్ళి తీరాలి. అందుకే ఒక మనిషి దేవుని యొక్క రాజ్యములోకి వస్తే ఆయన ఏం చేయాలి? సంఘానికి వెళ్ళాలి, ఆరాధన చేయాలి, ఆత్మాభిషేకంతో నిండాలి, ప్రతి ఆరాధన కుడికి వెళ్ళి ఏం చేయాలి? హాజరవ్వాలి. ప్రతి సభ లోపల వారి యొక్క అంగత్వమని ఏం చేయాలి? రుజువుపరచాలి. ఇవన్నీ దేనికి? తన ఆత్మిక జీవితంలో ఎదుగుదల కొరకు, ఆయన ఆత్మిక భావములో ఎదగడానికి వచ్చే ఒక విధానము. ఏ రీతిగా ఒక గింజ ఎదగడానికి నీళ్లు కావాలో, ఏ రీతిగా ఒక గింజ ఎదగడానికి సూర్యుని వెలుగు కావాలో, అధికంగా వెలుగు తగలకూడదు, అధికంగా నీళ్లు కూడా పోయబడకూడదు. ఇవి ఏమీ లేకుండా ఒక సమముగా ఉండి దీనిని ఏం చేయాలి? ఎదగనివ్వాలి. అలాగైతే ఈ మనిషి ఆ గింజ ఎదుగుట కొరకు ఎంత మాత్రం కష్టపడ్డాడు, అది ఆయనకు అడిగితేనే తెలుసుకోగలిగేది. నేను ఈ రాత్రి వేళ నేను అడిగేది, దేవుని యొక్క రాజ్యం నిమిత్తం నువ్వు ఎంత మాత్రం కష్టపడుతున్నావు? ఎంత చెమట గారుస్తున్నావు? ఎంత మాత్రం ప్రయాసపడుతున్నావు? ఈ కాలములో అధిక శాతం మంది ప్రజలు సుఖవాసములో ఉండి దేవుని రాజ్యాన్ని ఏం చేసుకుంటున్నారు? ఆస్వాదించుకుంటున్నారు. సుఖములో ఉండి దేవుని రాజ్యం గురించి, సుఖములో నుండి ఏ పంట చేసినా కూడా ఏమవ్వదు, మొలుచుకు రాదు, ఎదుక్కుంటూ రాదు. అందుకే ఈ మనిషి తనకు దొరికిన విత్తనాన్ని ఏం చేసుకున్నాడు? సంరక్షించుకున్నాడు, పెరగడానికి అవకాశం ఇచ్చాడు, నీళ్లు పోశాడు, కష్టపడ్డాడు, ప్రయత్నించాడు. ఆ తన ప్రయత్నం ఏమై తీరింది? ఈ ఆవగింజ ఎదిగి వచ్చే ఒక ప్రక్రియలోకి వచ్చి తీరింది. అలాగైతే దేవుని యొక్క రాజ్యం కూడా ఏం చేయాలి? మొదటి నీలోనే ఎదిగి రావాలి. ఎదిగి రావడానికి ఏమై ఉండి తీరాలి? అధిక మాత్రం పరిశ్రమం, కష్టం ఉండి తీరాలి. అందుకే ఈ ఆవగింజ చిన్నదైనా కూడా ఈ ఆవగింజ పైన ఈ మనిషి చూపించిన ప్రయత్నం, కష్టార్జితం, చెమట కార్చడం, వేదన పడడం అదేం చేసింది? చిన్నదైనా అది పెరుగుతున్న స్థాయిలోకి రావడం జరిగింది. అందుకే అక్కడ చెప్తున్న ఒక మాట, అది చిన్నదైనా అదేమై తీరింది? అన్ని చెట్టులలో పెద్ద చెట్టుగా అదేం చేసింది? మారింది. అలాగైతే ఎన్ని సంవత్సరాలు పట్టు ఉంటుంది ఆవగింజ ఒక చెట్టు అయి మారడానికి? ఎంతమంది ఆవగింజ చెట్టు అయి ఉన్నట్టుగా చూశారు? ఆవగింజ చెట్టు చూసిన వాళ్ళు ఎక్కడైనా ఉన్నారా? ఎవరు ఏం చెప్పలేదు నాకు. ఆవగింజ నాటితే కదా చెట్టు అవుతుందో లేదో తెలిసేది. మీరందరూ కూడా ఆవగింజ ఎన్ని అడుగుల వరకు చూశారు? ఎక్కువ అయితే 2 అడుగులో 1 అడుగున్నర అంతే కదా చూసింది. కానీ బైబిల్ చెప్తున్నది ఈ ఆవగింజ చెట్టు ఎంత మాత్రం ఎదిగింది? ఒక పెద్ద చెట్టు అంత పెద్దగా ఏం చేసింది? ఎదిగింది. అంటే దాని అర్థం ఈ ఒక చెట్టు ఎదగడానికి సుమారు ఎన్ని సంవత్సరాలు కావాలి? 10, 15, 20 సంవత్సరాలు కావాలి, అంతే కదా. అలాగైతే ఈ ఆవగింజను నాటిన ఈ మనిషి 20 సంవత్సరాలు కష్టపడ్డాడు ఈ ఆవగింజను ఒక చెట్టుగా మార్చడానికి. అంటే ఈ 20 సంవత్సరాలు ఈయన ఏం చేసుకున్నాడు? ఆ చెట్టుకి ఏం చేసుకున్నాడు? నీళ్లు పోసుకున్నాడు,
ఆ చెట్టుని సంరక్షించుకున్నాడు. ఆ చెట్టు ఏ జీవ జంతువులు తినకుండా దానిని ఏం చేసుకున్నాడు, భద్రపరుచుకున్నాడు. ప్రతిరోజు పగలు రాత్రి సాయంత్రము ఈ చెట్టు పట్ల తన కన్నేం చేసేది, ఎంత మాత్రం ప్రాధాన్యత ఉండేది. అందుకే ఎవరు కూడా చెట్టుని ఏం చేయలే, నరకలే. ఎవరు కూడా చెట్టుకి ఏ హాని నర్పించలే. ఎవరు కూడా ఆ చెట్టులో నుంచి ఏ హాని జరగకుండా ఈయనేం చూసుకున్నాడు, తన జీవితానికి ఉన్న సకకాలం మొత్తం ఆ చెట్టు నిమిత్తం ఏం చేసుకున్నాడు, ఇచ్చేసుకున్నాడు. దానివల్ల ఏమైంది, ఇప్పటి వరకు ఏ మనుషులు కూడా వినలేని ప్రక్రియలో ఆవగింజ ఒక చెట్టు అయి మారింది. ఆవగింజ ఒక చెట్టు, మనం ఎవరూ చూడలేదు. దానిని ఏం చేసుకున్నాడు, ఒక చెట్టుగా మారేంతటిగా ఆయన ఏం చేసుకున్నాడు, తన ప్రయత్నం, పనిని, కష్టార్జితాన్ని దాని మీద ఏం చేసుకున్నాడు, ఉపయోగించుకున్నాడు. అలాగైతే ఈ రాత్రి వేళ నీ కష్టార్జితం నీవు ఎన్ని రోజుల వరకు నీవు దేవుని రాజ్యం గురించి ఉపయోగించవచ్చు, బతికిన నాలంతటి వరకు నువ్వేం చేయాలి, దేవుని యొక్క రాజ్య నిమిత్తం అదేం చేయాలి, ఉపయోగించి తీరాలి. అలాగైతే దేవుని యొక్క రాజ్య నిమిత్తం ఈయన చేసిన ప్రయత్నం, ప్రయాసం అదేమై తీరింది, ఒక మామూలు 2 అడుగుల చెట్లు కాదు, 15 అడుగులున్న ఒక ఆవగింజ చెట్టుగా అదేం చేసింది, మారింది. ఈ 20 సంవత్సరాలలో ఈ 15 అడుగుల వరకు ఈ చెట్టు మారడానికి ఎంత మాత్రం కష్టం ఈ మనిషి అనుభవించాడో చూడండి. అంత మాత్రం కష్టాన్ని అనుభవించుకొని ఊరోళ్ళందరూ ఆయనకి ఏం చెప్పుంటాడు, రే ఎందుకురా ఈ నీకు దొరికింది ఒక గింజ, ఆ ఒక్క గింజని నువ్వు నీ పొలంలో, నీకేమైనా పిచ్చా, నీకేమైనా బుర్ర పని చేయట్లేదా, దేనికిరా నీకు దొరికిన ఈ గింజను నాటావు, ఏమైనా పనికొచ్చే ప్రక్రియ ఉందా? అయినా కూడా ఈయన ఏం చేయలే, పట్టించుకోలే. అయినా కూడా ఈయన ఏం చేయలే, ఆ మనుషుల మాటను అర్థం చేసుకోలే, మనుషుల యొక్క మాటకు ప్రాధాన్యత ఇవ్వలే. దొరికిన ఒక్క గింజను ఆయన ఏం చేసుకున్నాడు, ఒక చెట్టుగా మార్చుకున్నాడు. ఒక గింజను ఆయన అంత చెట్టుగా మార్చగలిగితే ఎన్ని వేదనలో నుంచి వెళ్ళి, ఎందరి మాటలు కాసుకుంటూ వెళ్ళి, ఎన్ని బాధ కలిగిన స్థితిలో నుంచి వెళ్ళి ఆ చెట్టును ఏం చేశాడు, ఎదగనిచ్చి 15 అడుగుల వరకు దానిని ఏం చేశాడు, ఎదగనిచ్చాడు. ఈ 15 అడుగుల వరకు వచ్చేంతటి వరకు ఎన్నిసార్లు ఈయనకి ఆవగింజలు దొరికాయో, లెక్క లేని సార్లు ఆయనకి ఆవగింజలు దొరికాయి ఫలముగా. అయినా కూడా చెట్టుని ఆయన ఏం చేయలే. అలాగైతే ఆ చెట్టు నరకకుండా ఎదుగుదలలోకి ఉండడానికి ఉన్న కారణమైన దాంట్లో ఏముంది, ఫలం ఉంది. నాటింది ఒక ఆవగింజే, కానీ ప్రతి నెల తనకేం దొరుకుతున్నాయి, అందులోపల నుంచి ఫలం దొరుకుతున్నది. ఆయన మాత్రం తినడం కాదు, ఆయన చుట్టుపక్కల ఉన్న ప్రజలకి కూడా ఏం చేస్తున్నాడు, ఆ ఒక్క ఆవగింజలో నుంచి దొరికిన ఫలాన్ని ఈ మాట చెప్పిన ప్రజలకి కూడా ఈయన ఏం చేస్తున్నాడు, ఇస్తూ ఉంటాడు. ఉన్నారా? అందుకే తన ప్రయత్నం ఎంత మాత్రం కష్టార్జితమై ఉండేది, అది ఎదిగే అంతటిగా, ఒక చెట్టుగా మారే అంతటిగా ఆయన ఏం చేసుకున్నాడు, ప్రయాసపడ్డాడు. చివరికి చెప్తున్న మాట మనం చూస్తే, చెట్టు ఒక ఆవగింజ చెట్టు ఎదిగిన తర్వాత దాని లోపల ఎవరు కాపురం చేసుకున్నారు, ఆకాశములో ఎగురుచున్న సకల పక్షులు వచ్చి వాటిలో ఏం చేసేశారు, కాపురం. మీరు చెప్పండి, ఒక చెట్టులో పక్షులు వచ్చి కాపురం చేయడం మంచిదా చెడ్డదా? ఎందుకు ఈయన నాటిన చెట్టులో పక్షులు వచ్చి గూడు కట్టుకోవాల్సిన పరిస్థితి వచ్చింది? నాకెవరు జవాబు చెప్పలేదు. మీ ఉదాహరణకి మీ ఇంట్లో ఎవరైనా మీరు
పక్షులను పెంచారా? ఈ మధ్య మన ఇంట్లో జరిగిన విషయం, మా చెల్లి వాళ్ళ ఇద్దరు పాపలు 2 చిలకలు కావాలని మొన్న నుంచి గోలెట్టి ఏం చేసుకున్నారు, 2 చిలకలు కొనుక్కున్నారు. ఎందుకు వాళ్ళు కొనుక్కున్నారంటే వాళ్ళు ఉంటున్న ఇంటి దగ్గరకి నెమలి అధికంగా నెమలి వచ్చేది. ఈ నెమలికి రోజు వీళ్ళు తిండి పెట్టి వీళ్ళకి ఏమైపోయింది, పక్షుల మీద ఒక విపరీతమైన ఇష్టం వచ్చింది. అందుకే వాళ్ళ నాన్నకి చెప్పేమన్నారు తెలుసా, మాకు చిలకలు కావాలని గోల పెట్టేసి 2 చిలకలను కొనుక్కు పెట్టారు. వీళ్ళు చిలకని కొనుక్కు తెచ్చిన రోజు బాగానే ఉంది, సూపర్గానే ఉంది. చిలక తీసుకొచ్చి ఇంట్లో పెట్టిన దగ్గర నుంచి ఈ చిలకలు తింటున్న తిండి తినిన తర్వాత ఏం చేసినాయి, మనలాగా బాత్రూమ్ లేదు కదా, అవి ఏం చేసింది, శుభ్రంగా దాని కార్యక్రమం అంతా వేయడం ప్రారంభించింది. ఫస్ట్ రోజు తెచ్చి ఈ చిలకని ఇంటి ముందు పెట్టారు. ఇంటి ముందు పెట్టినప్పుడు సూపర్గా ఉండేది ఫస్ట్ రోజు. సెకండ్ రోజు అయ్యేసరికి 1, 2 అన్నీ చేసేసరికి సూపర్ వాసన వచ్చింది. ఇది అక్కడి నుంచి తీసేసి పెరటికి వెళ్ళిపోయింది. పెరట్లో వాసన అయిపోయేసరికి ఒక 4 రోజులు పెరట్లో ఉంది. పెరట్లో వాసన వచ్చేసరికి వీళ్ళు ఏం చేశారు, దీన్ని గ్యారేజ్ లోపల తీసుకెళ్ళి పెట్టారు. గ్యారేజ్ అంటే అదే పాత సామాన్లన్నీ పెట్టిన చోట్లో. ఈ 3 వారాల లోపల దీని స్థానం ఏమైపోయింది, కారణం ఏంటిది, ఈ చిలక ఇంటికి బాగానే ఉంది కానీ ఆ చిలక నువ్వు ఏం చేయాలి, రోజు సంరక్షించాలి, రోజు తిండి పెట్టాలి, రోజు దాని గూడు ఏం చేయాలి, శుభ్రం చేయాలి, లేకపోతే ఏమైపోద్ది. ఇప్పుడు ఆ చిలక ఉండడం వలన ఏమైందో తెలుసా, మా చెల్లికి వాళ్ళ కుటుంబ సభ్యులకి అదొక తలనొప్పి అయిపోయింది. ఏమి, రోజు క్లీనింగే, రోజు ఇంటిలో చెత్త అవ్వడమే. పిల్లలకి అది సరదాయే కానీ అది ఇంటికి ఏమి చేయట్లే, అధిక పనినిచ్చే ఒక ప్రక్రియలోనే. అలాగైతే అది పెంచుకున్న విధానం. కానీ ఈయన నాటిన ఈ చెట్టులలో ఏమొచ్చి, పక్షులు వచ్చి గూడు కట్టి, అది మంచిదా? మంచిదైతే మంచిదో కాదో మీరు చెట్టు నాటేసి మీరు వచ్చి కూర్చోబెట్టండి, అప్పుడే మీకు అర్థమయ్యేది. ఎందుకు ఈయన నాటిన చెట్టులో పక్షులు వచ్చి గూడు కట్టింది, బాగా ఫలం దొరకడానికి ప్రారంభించినప్పుడు ఈయన మరేం చేయడానికి వెళ్ళేవాడు కాదు, చెట్టును పట్టించుకోవడానికి వెళ్ళేవాడు కాదు, సంరక్షించడానికి వెళ్ళేవాడు కాదు, చెట్టుకి నీళ్ళు ఇవ్వడానికి వెళ్ళేవాడు కాదు, చెట్టు పరిస్థితిని పరిశోధించుకోవడానికి వెళ్ళేవాడు కాదు. చెట్టు ఎదిగింది కదా, ఇంకా మనకేం అక్కర్లే, దానితో ఏ సంబంధం అక్కర్లేదు అనుకొని ఇంటి దగ్గర ఏం చేసుకున్నాడు, సుఖవాసములోకి వెళ్ళిపోయేసరికి ఈయన వెళ్ళట్లేదు అన్నది తెలిసి ఏం చేసింది, పక్షులు వచ్చి వాటిలో ఏం చేసింది. ఇలాగే చాలామంది దేవుని బిడ్డల జీవితంలో జరిగేది. గింజ నాటేటప్పుడు ఇచ్చిన సమయం కాదు, ఎదిగేటప్పుడు ఇచ్చేది, అంతే కదా. మీరు రక్షణ పొందిన టైంలో ఎంత సువార్తకి వెళ్ళినా, ఎక్కడికి సువార్తకి వెళ్ళినా నడిచో దొర్లేసో కూడా వెళ్ళడానికి రెడీ. ఇప్పుడు సువార్తకి వెళ్దామంటే ఒళ్ళు బాగాలేదండి అయ్య గారు, తలనొప్పిగా ఉంది అయ్య గారు, మడిమి నొప్పి అయ్య గారు. రక్షణ పొందేటప్పుడు నడిచి రమ్మంటే నడిచి రాకుండా నువ్వు దొరిలేసి రావడానికి రెడీగా ఉన్నవాడివి. ఇప్పుడేమైంది, సుఖం ఎక్కువైపోయింది కదా. రక్షణ పొందనే ఆ రోజుల్లో నీ ఇంట్లో గ్యాస్ కూడా ఉండేది కాదు, 3 పూట్ల తిండి కూడా ఉండేది కాదు. కానీ ఆరాధనకి వెళ్ళేవారు, ప్రార్థనకి టైం ఉండేది, బైబిల్కి చదవడానికి టైం, అన్నిటికీ టైం ఉండేది. కానీ ఇప్పుడు గ్యాస్ వచ్చింది, సదుపాయాలు వచ్చింది, దేనికి టైం లేదు. దేవుని రాజ్యాన్ని బలపరచడానికి ఏమి లేదు. కారణం ఏమైంది, ఏవేవో గూడు కట్టి వచ్చేంతటిగా నీవేం చేశావు, అవకాశం ఇచ్చి పెట్టావు. ఉన్నారో లేదో నాకు తెలియట్లేదు. ఆవ గింజ ఒకటే తనకి దొరికింది, ఆ దొరికిన ఒక గింజ ఎదిగేంతటి వరకు ఈయన ఏం చేశాడు, దాని మీద కష్టపడ్డాడు. ఫలం దొరకడం ప్రారంభించేసరికి ఏమాగిపోయింది,
ఆ చెట్టు విషయం గురించి పట్టించుకోవడమే మర్చిపోయాడు. చెట్టు ఒకటి ఉంది అని కూడా తనకేం లేదు, గుర్తే లేదు. ఎందుకు గుర్తుంటాయి? ఉన్నారా? కారణం ఏంటిది? ఇంకా ఏ కష్టపడకుండా ఏం దొరుకుతుంది? ఫలం దొరుకుతుంది. ఇంకెందుకు నీళ్ళు పోయడం? ఇంకా ఎదిగింది కదా, ఏం లేదు, ఇంకేం కష్టపడడు. ఈయన కూడా అలాగే అనుకున్నాడు. దానివల్ల ఏమైంది? ఆ చెట్టు మొత్తానికి ఏవి వచ్చి కాపురం చేసింది? పక్షులు వచ్చి గూడు కట్టి కాపురం చేయడం ప్రారంభించింది. ఇప్పుడు ఆ చెట్టు కిందకి వెళ్ళి మీరు పడుకోండి, మీకేం దొరుకుతుంది? ఫలం దొరుకుద్దా? ఫలము దొరికిద్ది, దానితో ఏం కూడా దొరుకుతాయి? ఒకటి రెండు. అయినా కూడా ఏమి రావట్లే, కొందరికి వాసన రావట్లే. ఉన్నారో లేదో నాకు తెలియట్లేదు. ఈ ఆవగింజ చెట్టు చిన్నగా ఉన్నప్పుడు ఎందుకు గింజలు రాలే? అప్పుడెందుకు గూడు కట్టడానికి ఎవరు రాలే? అప్పుడెందుకు ఎవరు దాని మీద నివసించడానికి రాలే? ఇప్పుడు ఎందుకు వచ్చారు? ఏం లేదు, దాని మీద అధిక ధ్యానం లేదు. అందుకే కదా ఇప్పుడు మనం అనుకునేది, ఒక అధ్యాయం చదివితే చాలే, ఆరాధనకి 10 నిమిషాలు లేటుకి వెళ్ళినా చాలే, ఉపవాస ప్రార్థన కూడిక ఉన్నా వెళ్ళకపోయినా పర్వాలేదులే దేమా కదా. ఆ ధీమా రావడం వలన ఏమై తీరుతున్నది? ఏవేవో జీవ జంతువులు నీ మీద గూడు కట్టేస్తున్నది. ఇప్పుడు కూడా కొందరికి ఏం కావట్లే. అది దేవుని రాజ్యం కావచ్చు, ఆత్మిక విషయాలు కావచ్చు, కానీ అవి ఇంకా నీ అదుపులో లేదు. ఇంకెవరో దాని మీద ఏం చేశారు? అధికారం స్థాపించే ప్రక్రియలోకి మారిపోయింది. అందుకే రాత్రి వేళ నీ ఆత్మిక జీవితాన్ని ఒక్కసారి పరిశోధించుకో. నీ ఆత్మిక జీవితానికి ఎంత మాత్రం ప్రాధాన్యత ఇస్తున్నావు? నీ ఆత్మిక జీవితం యొక్క ఎదుగుదల నిమిత్తం ఏమేం చేస్తున్నావు? ఎన్ని గంటలు ఖర్చు పెడుతున్నావు? ఎన్ని రోజులు కష్టపడుతున్నావు? ఒక్కసారి పరిశోధించండి. ఇప్పుడు కూడా కొందరికి ప్రార్థన విషయములో, ఆత్మిక విషయములో ఏం లేదు, లెక్క లేదు. డబ్బులు మీరు తెచ్చుకున్న సంపాదనకేముంది? ఎంత వచ్చింది, ఎంత ఖర్చు అవుతుంది, ఏమేం కొనుక్కున్నాను, వీటికి లెక్క ఉంది. ఆత్మిక విషయాలకో ఉన్నారో లేదో నాకు తెలియట్లేదు. అంటే ఆత్మిక విషయములన్నింటినీ కూడా ఏం చేశాం? సుఖం కలిగే ప్రక్రియలోకి వదిలేశాం. కష్టపడి ప్రయత్నం చేయాల్సిన ప్రక్రియలో నుంచి సుఖాన్ని ఇచ్చే ప్రక్రియలోకి ఏం చేశాం? ఒకప్పుడు మోకాల మీద కూర్చొని ప్రార్థన చేస్తున్న మనం ఇప్పుడు ఎన్ని నిమిషాలు మోకాల మీద కూర్చొని ప్రార్థన చేయొచ్చు? ఒకప్పుడు చేతులెత్తి ప్రార్థన చేయమని చెప్తే ఎన్ని గంటలైనా చేతులెత్తి ఏం చేసేవాళ్ళం. ఇప్పుడు ఒకప్పుడు ఎన్ని రోజులైనా ఉపవాసం చేయమని చెప్పినా చేయడానికి. ఇప్పుడు మొన్న ఒక పాస్టర్ గారు వాళ్ళ అబ్బాయి చెప్పిన మాట వినేసరి నాకు ఏడుపు వచ్చింది. ఏమన్నాడు? ఆయన చెప్పిన మాట, వాళ్ళ నాన్న ఉపవాసం చేసి చచ్చిపోయాడట. వాళ్ళ నాన్న పాస్టరే ఉపవాసం చేసి చచ్చిపోయాడట. వాళ్ళ నాన్న చనిపోయిన టైం కాబట్టి నేనేం అనలేదు. తర్వాత ఆయన్ని కలిసి నేను అన్నాను, ఎలారా మీ నాన్న ఉపవాసం చేసిండు, లేకపోతే మీ నాన్న ఎలా ఉపవాసం చేసుకున్నాడు? ఉపవాస ప్రార్థన కూడికని చెప్తాడు, ఉపవాసం చేస్తారు, రాత్రి వచ్చి ఫుల్గా భోజనం చేస్తాడు. ఇంకా అదేంటి ఉపవాసం?
దానివల్ల ఆయనకి గ్యాస్ట్రిక్ వచ్చింది. దానివల్ల తన కడుపు లోపల ఏమొచ్చింది, ఏదో సమస్య వచ్చి ఆసుపత్రికి తీసుకెళ్ళి డాక్టర్ అన్నారు మీరు ఉపవాసం చేయడం వల్ల ఏమైపోయారని, చనిపోయారు. ఈ కొడుకు కూడా అదే నమ్మేశాడు. నేనన్నాను ఉపవాసం చెయ్యడం వలన చచ్చిపోయే ఒక ప్రక్రియ రాదు. ఆత్మిక విషయం కొరకు నిలబడితే దేవుడు నిన్ను చంపేస్తారా? అలాగైతే ఉపవాసం చేయకుండా ఉన్నాం కదా. ఉపవాసం చేస్తున్నప్పుడు ఉపవాసానికి తగ్గట్టుకున్న కొన్ని పనులు చేయాలి. కొందరు ఉపవాసం చేస్తారు, ఎలా చేయాలో కొందరికి తెలియదు. ఉపవాసం చేస్తారు, నీళ్ళు తాగరు, దానివల్ల చచ్చిపోతే ఎవడు కష్టం. ఉపవాసం చేస్తారు కానీ కనీసం రోజుకి 1-2 సార్లు ఏం చేయాలి, టీ కానీ వేడి నీళ్ళు కానీ వేడి పదార్థాలు కానీ ఏం చేయాలి, తీసుకోవాలి. ఎందుకు తీసుకోవాలో కొందరికి తెలియదు. ఎందుకు మీరు టీ తాగేది? ఉపవాసం ఉన్న టైంలో టీ ఎందుకు తాగేది చెప్పండి. మీరు అందరూ ఉపవాసం కూర్చున్న వాళ్ళే కదా. శరీరం వేడి రావడానికి కాదు, నీ శరీరములో ఏమై తీరుతున్నది, నువ్వు ఆహారం తినిన తర్వాత ఏమొస్తున్నది, యాసిడ్ వస్తున్నది. ఆ యాసిడ్ ఏమై ఉన్నది, చాలా ఘాటైనది, చాలా ఘాటై ఉన్నది. అప్పుడు దానిని ఏం చేయడానికి, దాని యొక్క పవర్ తగ్గించడానికి వేడిగా ఉన్న టీ 1-2 ఏం చేయాలి, ఇవ్వాలి. అది ఇస్తే ఏమై తీరుద్ది, ఈ కడుపు లోపల ఉన్న ఈ పేగుల్లో నుంచి వచ్చిన పేగు రసాలు ఈ వేడి టీ కలిపేసరికి రియాక్షన్ అయి నీ శరీరానికి అవి ఏ హాని చెయ్యదు. కొందరు ఉపవాసం టైంలో మొత్తం టీయే, 24 గంటలు టీయే. చావడానికి ఇంకేం అక్కర్లేదు, నీ పేగులు కన్నం అవ్వడానికి ఇంకేం అక్కర్లే. ఉపవాసం చేసినప్పుడు మొత్తం టీ కాకూడదు, ఎక్కువగా నీళ్ళు, లేకపోతే వేడి పదార్థముగా ఉన్న టీ కానీ కాఫీ కానీ వేడి నీళ్ళు కానీ 1-2, పొద్దున 1 అవ్వచ్చు, మధ్యాహ్నం దొరికితే 1 అవ్వచ్చు, రాత్రి దొరికితే 1 కావచ్చు. ఈ 3 పూట్ల తాగి మిగతా పూట్లంతా నీళ్ళు తాగాలి. అలా చేయగలిగితే నీ కడుపుకి అదేం చేస్తుంది, సంరక్షణ ఇచ్చిస్తుంది. అది నీ ఉపవాసానికి బలపడే ఒక ప్రక్రియ ఉంటుంది. కానీ పాస్టర్ గారు చనిపోవడానికి ఉన్న కారణం ఏంటో తెలుసా, ఉపవాసం అని పేరుకి మాత్రమే నచ్చినవన్నీ ఏం చేయకూడదు. నువ్వు పొద్దున్న నుంచి సాయంత్రం వరకు ఉపవాసం ఉండి రాత్రి పంది తినేటట్టుగా తినేసావు అనుకో, ఏమవుద్ది, నీకు కూడా సమాధి చేయాల్సి వస్తుంది. కొందరు అలాగే తెలియదు. అరే నువ్వు పొద్దున్న నుంచి 1 పూట తింటున్నావంటే దాన్ని పరిమితిని ఏం చేయాలి, తగ్గించాలి. నీ శరీరం తట్టుకునే ఒక ప్రక్రియలోకి ఏం చేయాలి, ఆహారం తగ్గించి ఇవ్వాలి. ఆ పాస్టర్ గారు అది చేయకుండా పుల్లుగా తినేసి కడుపులు పేగులు కన్నం పడిపోయింది, దానివల్ల గ్యాస్ట్రిక్ ఎక్కువ అయిపోయింది, చనిపోయారు. ఇప్పుడు దేవుడికి చెప్పేంటి కష్టం, ఉన్నారో లేదా నాకు తెలియట్లేదు. ఆత్మిక విషయాలకు ఎదుగుదలతో దానికి ఏం చేయాలి, సంరక్షణ కూడా కావాలి. అది ఉపవాసమైనా అది ఆరాధన అయినా. కొందరికి చప్పట్లు కొట్టడం తెలీదు, కొందరికి ఎందుకు ఆరాధనలో చప్పట్లు కొట్టేది, ఏమైనా అర్థం ఉందా? చప్పట్లు కొట్టాలని ఏమైనా రూల్ ఉందా? ఎవరు ఏం చెప్పట్లేదు. ఏమైనా అర్థం ఉందా? చప్పట్లు కొట్టాల్సిన అవసరం ఉందా? ఎందుకు చప్పట్లు కొట్టేది ఇప్పుడు కూడా చాలా మందికి తెలియదు. సాధారణంగా ఏ పాటలు పాడినా వాటికి ఏం కావాలి, వాయిద్యాలు కావాలి, అవును కదా. మనకే వాయిద్యం కొట్టడం తెలీదు, మనకి కొట్టడం తెలిసేదేటి, చప్పట్లే. అదే కదా కొడుతున్నాం. ఆ చప్పట్లకు కూడా కొట్టేది ఎవడికో ఉద్ధరించేటట్టుగా, ఆ కొడుకుల్లో పిల్లల్లో కొట్టేది
సూపర్ దెబ్బలు, ఊరు మొత్తం వినిపిస్తుంది. చప్పట్లు కొట్టింది పక్కోడికి కూడా వినిపించదు. ఏం ఉద్ధరించి చప్పట్లు కొడుతున్నారు? ఎవరికైనా గోపు మీద కొట్టాలనిపిస్తే అవతలోడికి వినిపించేటట్టు కొడతారు. చప్పట్లు కొట్టేటప్పుడు ఏం వినిపించదు. ఉన్నారా? వాళ్ళ అబ్బాయికో వాళ్ళ అమ్మాయికో ఏదైనా 10,000 రూపాయలు 20,000 రూపాయలు పబ్లిక్లో వచ్చింది అనుకోండి, ఓ ఏం చప్పట్లో, దానికి ఇచ్చిన ఆనందం కూడా ఏం లేదు, ఆరాధనలో ఉన్న చప్పట్లో లేదు. కారణం ఏంటిది? కష్టపడి దాని మీద ప్రయత్న పడడం. చప్పట్ల మీద ప్రయత్న పడడానికి దేవుని బిడ్డలకి ఏం లేదు. దేవునికి స్తోత్రం. ఆత్మశక్తి వచ్చినప్పుడు ఈ చప్పట్లన్నీ ఎలా వెళ్ళిపోతున్నాయో సూపర్గా వెళ్ళిపోతున్నాయి. ఆత్మశక్తి రానప్పుడు మీ చప్పట్లు ఎలా ఉన్నాయి? ఆత్మశక్తిలో మునగలేనప్పుడు నీ చప్పట్లు ఎలా ఉన్నాయి? ఆత్మశక్తిలో మునిగితే నీ నియంత్రణ వదిలి వెళ్ళిపోతులే. ఏ రీతిగా చప్పట్లు కొడతా నీకు తెలీదు. ఆత్మశక్తి నడిపిస్తుంది. ఆత్మశక్తి లేని ప్రక్రియలో ఎలా చప్పట్లు కొడుతున్నావు? నేను చెప్పినా ఆ చప్పట్లు కూడా సుఖం కోరే. ఒక ఆపరేషన్ అయిందనుకో, ఎంతమంది చప్పట్లు కొడతారు? అదే సుఖం. ఆపరేషన్ కాకముందు చప్పట్ల మీద చప్పట్లు, ఆపరేషన్ అయిపోతే డాక్టర్ చెప్పింది నమ్ముతారు. ఏమని? చప్పట్లు కొట్టొద్దని డాక్టర్ చెప్తే ఈయనేం చేయడు. ఒక పాస్టర్ గారికి ఒక డాక్టర్ దగ్గర చూపించడానికి వెళ్ళినప్పుడు తనకి గొంతుకి క్యాన్సర్ వచ్చింది. దేని క్యాన్సరు? గొంతుకి క్యాన్సర్. డాక్టర్ గారు చెప్పారు, మీరు ఇంకా వాక్య పరిచర్య చేయకూడదు, పాటలు పాడకూడదు, మౌనంగా ఏం చేయాలి? నోరు తాళం వేసుకొని కూర్చోవాలి. పాస్టర్ గారు నా సరే డాక్టర్ మందులన్నీ తీసుకున్నారు. మందులు తినడం, గోల మీద గోలెట్టడం, ఆరాధన చేయడం, వాక్య పరిచర్య చేయడం. వాక్య పరిచర్య చేసినప్పుడు, మనం వాక్య పరిచర్య చేసినప్పుడు ఉమ్ము నీరు కదా బయటకు వచ్చేది. ఆయనకు ఉమ్ము నీరు కాదు, రక్తం వస్తుంది. ఆయన మందులు తినడం చేయడం. డాక్టర్ చెప్పిన దానికి వ్యతిరేకంగా ఈయన ఏం చేశాడు? చేసుకోవడం ప్రారంభించాడు. మొత్తానికి ఇలా చేసి కొన్ని రోజుల తర్వాత దేవుడు ఆయనకి ఏం చేశారు? దానిలో నుంచి స్వస్థతను దేవుడు ఇచ్చేశారు. ఒకరోజు ప్రార్థనలో కూర్చొని దేవునికి అడిగి, దేవా ఎందుకు దేవా నువ్వు నన్ను స్వస్థపరిచావని దేవునికి అడిగారు. దేవా నాకు ఈ క్యాన్సర్ నుంచి ఎందుకు స్వస్థ లేదు, నీకు క్యాన్సర్ అని చెప్పి డాక్టర్ చెప్పినప్పుడు నువ్వు నోరుకి తాళం వేయలే, నోరు ఇంకా గట్టిగా ఏం చేసేసావు, పాడైపోయేటట్టుగా ఉపయోగించావు కదా. అందుకే నాకు అర్థమైపోయింది, వీడి నోరు పారవడకపోవడం కన్నా బాగైపోవడం మంచిది, అందుకే స్వస్థపరిచేశానని దేవుడు చెప్పారు. నేను ఇది చెప్పి రావడానికున్న కారణం, ఆవగింజ నాటినప్పుడు ఇచ్చిన సంరక్షణ, ఆవగింజ నాటడానికి చేసిన ప్రయత్నం, ఆవగింజ ఎదిగి వచ్చి రావడానికి చూపిన ఆ ప్రయత్న బలం ఎదిగిన తర్వాత చూపిస్తున్నావా? ఇవ్వకపోతే ఆ ఎదుగుదలలో నీకేమి దొరికిద్ది? ఫలంగా ఆవగింజలు దొరుకుతాయి, దానితో ఏమి కూడా దొరికిద్ది? వాసన భరితమైనవి కొన్ని దొరుకుతాయి. ఆవగింజ చెట్టు నీడలో వెళ్ళి పడుకోగలరా? పడుకుంటే తెలుస్తుంది. తర్వాత ఈ మనిషి ఈ చెట్టు మీద వచ్చిన పక్షులను పంపించగలుగుతాడా? పక్షులు గూడు కట్టక మునిపే దానిని ఏం చేయాలి? ఈయనేం చేయలే, ఏమి చేయలే. దానివల్ల ఏమైంది? మొత్తం గూడు కట్టి కాపురం చేసి ఉండిపోయింది. ఇప్పుడు ఆ గూడు కట్టేసిన పక్షులను ఏం చేయలేకపోతున్నాడు? తరిమి పంపించలేకపోతున్నాడు. ఇది యేసయ్య చెప్పినది దేవుని రాజ్యం గురించి. దేవుని యొక్క రాజ్యం విస్తారత చెంది ఎదిగిన తర్వాత ఎలా ఉంది అదే దేవుడు చూసేది.
ఎదుగుదలకు ఉన్న ప్రారంభములో ఎలా ఉన్నదో దేవుడు చూశారు, ఎదుగుదల పొందిన తర్వాత ఎలా ఉంది. అందుకే రాత్రి వేళ ఒక్కసారి నీకు దొరికిన పరలోక రాజ్యాన్ని, ఆ గింజను ఒక్కసారి పరిశోధించండి. నీ ఆత్మిక విధానాన్ని ఒక్కసారి రాత్రి వేళ ఏం చేయండి, పరిశోధించండి. ఒకసారి దాని సంరక్షణను చూడండి, ఒకసారి దాని మీద ఉన్న ప్రయత్నం చూడండి. గూడు కట్టేసినవి ఏమైనా ఉన్నాయా, లేకపోతే ఆత్మీకతలో పనికి రానివన్నీయా వచ్చి ఏం చేసింది, గూడు కట్టినది. మేము చదివిన స్కూల్ దగ్గర ఒక చెట్టు ఉంది. ఆ చెట్టుకున్న ఒక ప్రత్యేకత ఏంటో తెలుసా, ఆ చెట్టు లోపల లేని జీవజంతువులు లేవు. చివరికి మా ప్రిన్సిపల్ గారు ఏం చేశారో తెలుసా, అక్కడున్న జీవజంతువుల తలనొప్పి సహించలేక ఆయన చెట్టుని ఏం చేసేశారు, నరికించేశారు. నరికించేసి నెలలు పోయినా కూడా ఆ ఏరియాలో కంపు పోవట్లే. నరికేసి ఎన్నో రోజుల తర్వాత కూడా ఏం పోవలే. అక్కడ కూర్చున్న జీవజంతువులు ఇచ్చిన కంపు ఏం చేయలే, వదలలే. కొన్ని సంవత్సరాలు పోయిన తర్వాత ఏమైంది కానీ ఎక్కడున్న ఈ ఉపమానములో ఎందుకు గొడ్డలి వాడలేదు? గొడ్డలి వాడాలి కదా, అవును కదా. గొడ్డలి ఎందుకు వాడలేదు? గొడ్డలి వాడాలి కదా. అంటే ఆ మనిషికి దానిని నరకాలని కూడా ఆయనకి ఏం లేదు, ఆశలు లేవు. అది ఎలా పోతే ఏమైంది, అది ఎలా ఉంటే నాకేమైంది, నాకు దొరికిన ఫలం దొరికింది కదా, దాని తర్వాత అదేమైతే ఏమి. మరి అసలు దాని గురించి ఆయన ఏం చేయలే, పట్టించుకోలే. ఈ కాలంలో కూడా మన ఆత్మిక స్థితి కూడా ఇలాగే కదా. కొన్నిటిని అస్సలు మనం ఏం చేయట్లే, పట్టించుకుంటున్నాం. ఎన్ని గంటలు ప్రార్థన చేస్తున్నావు, పట్టించుకుంటున్నావా? ఎన్ని గంటలు బైబిల్ చదువుతున్నావు, పట్టించుకుంటున్నావా? ఎంతమందికి సువార్త చెప్పుతున్నావు, పట్టించుకున్నావా? ఎంతమంది ఇల్లు దర్శించాం, పట్టించుకున్నావా? ఎన్ని గ్రామాలు తిరిగాం, పట్టించుకుంటున్నావా? అందరూ ఉన్నారో లేదో నాకు తెలియట్లేదు. ఎన్ని రోజులు పని మానేశాం, పట్టించుకున్నావా? ఎన్ని రోజులు కరపత్రికలు ఇచ్చాం, పట్టించుకున్నామా? ఉన్నారా నాతో కలిసి? దేవుని రాజ్యంలోనే ఉన్నాం కానీ ఎదిగింది, దాని ఫలం తిన్నాం. కానీ ఇప్పుడు దేవుని రాజ్యం ఏ రీతిగా నీవు మార్చేశావు? మా పిల్లలు చెప్పాడు, జూ అయిపోయింది. జూ జీవజంతువుల సాల. తిండి పెట్టకుండానే జీవజంతువులన్నీ వచ్చి ఏం చేసినాయి, సూపర్గా కాపురం చేసినాయి. అవి ఏమైపోయింది, ఇప్పుడు అందరూ ఊరోళ్ళు ఫోటో తీయడానికి వస్తారు. ఎందుకో, రకరకాల ఏమున్నాయి, ఫోటోలు దొరుకుతాయి కదా. అందుకే నేను చెప్పొచ్చిన మాట, మనకి దొరికిన పరలోక రాజ్యం ఈ రీతిగా ఏం చేయకూడదు, పనికి రాలేని స్థాయిలోకి వెళ్ళకూడదు. దాని గురించి రాత్రి వేళ ఏం చేయడానికి ప్రారంభిద్దాం, పట్టించుకోవడానికి ప్రారంభిద్దాం. పట్టించుకోకపోతే దేవుని రాజ్యం మనుషులకు కూడా పనికి రాకుండా జీవ జంతువులకు ఉండేటట్టుగా ఏమైపోద్ది, మారిపోద్ది. ఇక్కడ చెప్పబడిన జీవ జంతువులు ఏంటిది, దాని ముందున్న మాటలు మనం చూస్తే చూడొచ్చు. 13వ అధ్యాయంలో
కొన్ని గింజలు త్రోవలో పడినవి, వాటిని ఎవరు తీసుకెళ్ళిపోయారు? పక్షులు తీసుకెళ్ళిపోయారు. దాని వివరణ ఏం చెప్తున్నది? సాతాను దానిని ఏం చేసుకెళ్ళిపోయారని. అప్పుడు పక్షులు ఎవరు చెప్పలేదు. ఎవరు? ఈ చెట్టులో కాపురం చేసిన పక్షులు ఎవరు? ఒక సాతాను కాదు, గుంపు కూడిన సాతాను. దేవుని రాజ్యముగా ఆవగింజ నాటబడి దేని సామ్రాజ్యంగా మారిపోయింది? సాతాను సామ్రాజ్యంగా ఏం చేసుకుంది? ఎదుగుదల పొంది మారిపోయింది. నాటింది గింజే, ఆవగింజే. ఎదిగింది ఆవగింజే. చెట్టు అయింది ఆవగింజే. కానీ రాజ్యం అయింది ఎవరిది? పక్షుల రాజ్యం. పక్షులకు గూడు కట్టే ప్రక్రియలో ఉన్న రాజ్యంగా ఏం చేసింది? దాని అర్థం ఎదుగుదల వచ్చేస్తే ఆత్మీకత అంతా ఏమైపోవచ్చు? పక్షుల సామ్రాజ్యం అయిపోవచ్చు. ఉన్నారా? అంతెందుకు మన ప్రార్థనా విషయాలు మీరు చూడండి. ఏం ప్రార్థన చేస్తున్నాం? దేవా నా భర్తకు పని ఇవ్వండి, దేవా నా పిల్లలకు మంచి వివాహం ఇవ్వండి, దేవా. ఆ ప్రార్థనా విషయంలో నీకు తప్ప వేరే వాడికి పనికొచ్చేది ఏమైనా ఉందా? నాకు చాలా ఆశ్చర్యం కలిగి కొందరు ప్రార్థనలు వింటే దేవునికి గణపరిచే ఒక్క మాట ఉండదు. కొందరు ప్రార్థనలు విన్నప్పుడు నాకు భలే నవ్వు వస్తుంది. నవ్వెందుకు? ఆ ప్రార్థన చేసిన విధానం కాదు, ఆ ప్రార్థనలో దేవునికి గణపరిచే ఒక్క ముక్క ఉండదు. దేవునికి ఘనత చెందే ఒక్క ముక్క ఉండదు. అలాగైతే ఆ ప్రార్థనలో దేవునికి గణపరచలేని ఒక్క ముక్క కూడా లేనప్పుడు ఆ ప్రార్థన ఎవరికి ఈయన చేస్తున్నాడు? ఉన్నారో లేదో నాకు అర్థం కావట్లేదు. అందుకే నీ ప్రార్థన ఒక్కసారి పరిశోధించండి. శుక్రవారం రోజు ఉపవాస ప్రార్థన కూడికలోనే ఇవన్నీ మేము వినొచ్చు. కొందరికి సంఘం గురించి ప్రార్థన చేయమంటే సంఘం గురించి చేయదు, ఏది చెప్పలేదో దాని గురించి ప్రార్థన చేస్తారు. దేని గురించి ప్రార్థన చేయమన్నారు? సంఘం గురించి ప్రార్థన చేయమని చెప్తే వేరే దేని గురించి ప్రార్థన చేయడానికి వెళ్తే దాని అర్థం ఏంటిది? ఏంటి దాని అర్థం మీరు చెప్పండి. నీ సంఘ కాపరి గురించి ప్రార్థన చేయమని చెప్పినప్పుడు సంఘ విశ్వాసుల కొరకు నువ్వు ప్రార్థన చేస్తే దాని అర్థం ఏంటి? నేనెందుకు సంఘ కాపరి గురించి ప్రార్థన చేయాలి? ఇదే నీ మనోభావం. నీ మనసులో నేను చేయగల, నేను సంఘ విశ్వాసుల కోసమే ప్రార్థన చేస్తాను. అరే నీ కోసం సంఘ కాపరి కోసం ప్రార్థన చేయమని చెప్తే దానికోసం చెయ్యి. కొత్త కొత్త ఆత్మల కోసం ప్రార్థన చేయండి అని చెప్తే దేనికోసం చేస్తాం? దేనికోసం చెప్తున్నామో దానికోసం. అందుకే ప్రార్థనలో కొందరిది వినేటప్పుడే అర్థమైపోద్ది ఎందుకు ఈయన ప్రార్థన చేస్తున్నాడు. కొందరు సాక్ష్యం చెప్పేది వినండి, కొందరు సాక్ష్యం చెప్పేది వినండి. సాక్ష్యం చెప్పే దాంట్లో దేవునికి ఘనత చెప్పేది ఏమైనా వినిపిస్తుందా? ఒక చోటికి నేను ఆరాధనకి వెళ్ళినప్పుడు ఒక ఆయన సాక్ష్యం చెప్తున్నాడు. ప్రారంభించింది దేవుని నామానికి వందనాలు అని చెప్పి ప్రారంభించారు. మొన్న నేను పలానా ఊరికి వెళ్ళాను, అక్కడ నేను 10 మందితో మాట్లాడాను. ఆ 10 మంది నా మాటను ఆలకించుకున్నారు. ఆ 10 మందికి నా ద్వారా విశ్వాసం వచ్చింది. ఆ 10 మంది నాకు ప్రార్థన కోరారు. ఆ 10 మంది కొరకు నేను ప్రార్థన చేశాను. ఆ 10 మంది నా ప్రార్థనకు స్తోత్రం చెప్పి ఆ 10 మంది నాకు భోజనం ఇప్పించారు. ఆ 10 మంది నాకు కానుకలు ఇచ్చి పంపించారు. దేవునికి స్తోత్రం.
ఇందులో ఎక్కడైనా దేవునికి ఘనపరిచే ఒక స్టేట్మెంట్ ఉందా? ఇండైరెక్ట్ గా సాక్ష్యం ప్రారంభించినప్పుడు దేవుడు, ముగించినప్పుడు దేవుడు, మధ్యన మొత్తం ఎవరికి? ఆ దేనికో గూడు కట్టడానికి చోటిచ్చాడు. మరి కొందరు వాక్య పరిచర్య పరిశోధించండి, కొందరు సేవకులు విశ్వాసులు వాక్య పరిచర్య చదివినది ఒక వాక్యం, చదివేది ఒక వాక్యం, అందులో నుంచి ప్రారంభించి దీనికి సంబంధం లేని వాక్యాలన్నింటినీ ఏం చేస్తారు? చివరికి ఈ వాక్య పరిచర్య ఎక్కడికి వెళ్ళిపోతుందో తెలీదు. చివరికి వాక్య పరిచర్య ఎక్కడ వెళ్ళి ఆగిద్దో తెలీదు. వాక్య పరిచర్య చెప్పారంట, చెప్పారు. ఏం చెప్పారంట? ఆమో ఉన్నారా? అందుకే ఎక్కడ ప్రారంభించామో అక్కడి నుంచి ఏం చేయాలి? ప్రారంభించి ఆ వాక్య పరిచర్య మొత్తం దేవునికి ఘనపరిచే ఒక ప్రక్రియలో ఉన్న వాక్యాలు ఏం చేయాలి? ఒక పాస్టర్ గారికి వాక్య పరిచర్యకి అవకాశం ఇచ్చారు. ఆ వాక్య పరిచర్య ఎందులో నుంచి చేశారంటే, దేవుని యొక్క బిడ్డలకు బెలియాలకు ఏమి సంబంధం? ఇది వాక్య పరిచర్య టాపిక్. దేవుని బిడ్డల గురించి బాగానే చెప్పాడు. బెలియాలంటే ఏటో ఆయనకి తెలీదు. ఆయన బెలియాలంటే వాళ్ళ ఊరు భాషలో నక్కకి బెలియాలంటారు వాళ్ళ ఊరిలో. ఈయనేం చెప్పాడు తెలుసా? నక్క గురించి చెప్పాడు. ఇటు దేవుని పిల్లల గురించి చెప్పి, ఇటు బెలియాల పిల్లల గురించి చెప్పడం తెలియదు, నక్క పిల్లల గురించి చెప్పాడు. ఇటు దేవుని పిల్లలేటి, నక్క పిల్లలేటి, మొత్తానికి ఏవో చెప్పి వాక్య పరిచర్య ఆపేశారు. మనకి తెలియలేని విషయం అయితే తెలియదని చెప్పి వదిలేయండి. మనకి తెలిసిన విషయం దేవునికి ఘనపరిచేటట్టుగా ఏం చేయాలి? దేవుని రాజ్యం స్థాపించేటట్టుగా ఏం చేయాలి? వాక్య పరిచర్య చేయాలి. ఉన్నారా నాతో కలిసి? వాక్య పరిచర్య కేవలం సేవకులు మాత్రం కాదు, విశ్వాసులు కూడా ఏం చేయాలి? ఈ సంవత్సరం మీరు చెప్పిన 5 వాక్య పరిచర్యలు మీకు గుర్తున్నాయా? మీరు చెప్పిన, మాస్టర్ గారు చెప్పింది నేను అట్లే, మీరు చెప్పిన 5 వాక్య పరిచర్యలు. కొందరైతే అసలు వాక్య పరిచర్యే చేయలేదు. వాళ్ళ అర్థం ఏంటిదంటే, వాళ్ళ ఇష్టం ఏంటిదంటే, వాక్య పరిచర్య చేసి నాటుకొని దేవుని రాజ్యం స్థాపించాలని వాళ్ళకి ఏం లేదు. పాటల పుస్తకం మాత్రం పాటల మీద పాటలు, పాటల మీద పాటలు ఉంటాయి. సొంతంగా తయారు చేసిన వాక్య పరిచర్య పుస్తకం ఉండదు. అలాంటప్పుడు నీకే పిచ్చి అని చెప్పాలి? వాక్య పిచ్చా, పాటల పిచ్చా? చాలా మందికి నేను చూశాను, వాక్య పరిచర్య రాయడానికి 350 రూపాయలకి డైరీ కొనరు, పాటలు రాయడానికి డైరీ కొంటారు. ఆ పాటల పుస్తకం డెకరేషన్ కూడా చేయాలి, చూడాలి. సాంగ్ ఒక్కటి, దానికి బొమ్మలు, పాటలు అయిపోయిన తర్వాత దానికి బొమ్మలు. ఏమి డెకరేషన్ పాటల పుస్తకానికి! కొందరికి పాటల పుస్తకం ఏది, అదే వాక్య పరిచర్య రాసే పుస్తకం, ప్రార్థనా విషయాలు రాసే పుస్తకం, అప్పులు ఇచ్చింది తెచ్చుకుంది రాసుకునే పుస్తకం, అంతా కల్పిత పుస్తకం మొత్తం ఉంటుంది. ఇది ఆధార్ కార్డు, పాన్ కార్డు, కాపీలు, కీపీలు అన్నీ అందులో ఉంటాయి. ఏం పుస్తకం అంటే అదేం పుస్తకం, దానికి మరి ఏం పేరో నాకు తెలీదు.
నేను చెప్పొచ్చదు నీకు కలిగిన ఆత్మిక విధానం ఎదుగుట కొరకు ఇచ్చిన ఒక్కొక్క ప్రక్రియ ఏ రీతిగా ఉంది ఒకసారి పరిశోధించుకో. ఒక పాస్టర్ గారి పాటల పుస్తకం నేను చూశాను, నాకు భలే ఆనందం కలిగింది. ఆనందం మాత్రం కాదు, నవ్వు కూడా కలిగింది. ఆ పాటల పుస్తకంలో యువతల పక్క దేవుని పాటలు, వెనకాతల సినిమా పాటలు. నాకు చదవడం రాదు కదా, నేను ముందున్న పాటలన్నీ చదివా. అడిగాను ఆయనకి, ఇదేటిది? ఆయన ఈ పాట, ఇదేం పాట, ఇదా పాట. చివరికి వెనక్కి వెళ్ళేసరికి ఆయనకి చెమట కారడం ప్రారంభించింది. నాకు అర్థం కాలేదు ఎందుకు ఆయన చెమట కారుతుంది. ఆయన ఇంకొకలాగా, మైగారు నాకు చిన్న పని ఉంది, నేను తర్వాత వస్తాను. నేను ఏమైంది, నీకు ఇప్పుడు ఎవరు పిలవలేదు కదా. లేదు అయ్యగారు చిన్న పని. నాకు అర్థమైపోయింది ఏదో మ్యాటర్ తేడా ఉంది. ఆయన వెళ్ళిపోయిన తర్వాత పక్కన కూర్చున్న మనిషికి పుస్తకాల పేర్లు ఒక్కటి చదివి చివరికి వచ్చినప్పుడు అప్పుడు అర్థమైంది వెనకతల ఏం పాటలో. నేను తర్వాత పాస్టర్ గారికి పిలిచి అడిగాను, ఎందుకండి ఈ సినిమా పాటలు రాశారు? లేదండి, ఆ ట్యూన్ చాలా బాగుందండి. ఆ ట్యూను మరి అదేం ఆనందం నాకు తెలియదు. నేను చెప్పొచ్చది, నీకు కలిగిన పరలోక రాజ్యం ఏం కాకూడదు, పక్షులు గూడు కట్టుకునే రాజ్యముగా మారిపోకూడదు. దాని గురించే యేసయ్య దీనిని ఉపమానంగా వివరించి చెప్పినది. అందుకే నీ ఆత్మిక జీవితంలో ఉన్న ఒక్కొక్కటి ఎంచుకు చూడు. నీ పాటలు సాతాను గూడైందా? నీ సాక్ష్యం సాతాను గూడైందా? నీ సేవా పరిచర్య సాతాను గూడైందా? నీ ఇచ్చుపుచ్చు విషయం సాతాను గూడైందా? కొందరు ఇచ్చుపుచ్చు విషయంలోనే గూడైపోయింది. హాస్పిటల్కి ఖర్చు చేయాల్సినది మొత్తం ఖర్చు చేస్తారు, సేవా పరిచర్యకు రూపాయి ఖర్చు చేయరు. డాక్టర్ గారికి ఉన్న పొలం మొత్తం అమ్మేసి ఏం చేస్తారు, చికిత్సకి ఇచ్చేస్తారు. డాక్టర్ గారికి ఉన్న పొలం మొత్తం అమ్మేసి ఇచ్చేస్తారు. కానీ సేవా పరిచర్య నిమిత్తం పొలం అమ్మేసి ఏం చేయరు. అక్కడే కొందరికి గూడుంది. అందుకే రాత్రి వేళ వాక్యాంశాలు నేను ముగించాలని కోరుచున్నాను. ఈయనకి దొరికింది ఒక్క గింజే, అది ఒక చెట్టు అయి మారింది. కానీ చివరికి ఆ చెట్టు ఆయనకి కూడా పనికి రాని స్థాయిలోకి ఏమైపోయింది. అలాగైతే ఈ రాత్రి వేళ నీ ఆత్మిక జీవితం, నీకు దొరికిన కృపావరం, నీకు దొరికిన ప్రార్థనా జీవితం, నువ్వు నేర్చుకున్న వాక్య పరిచర్యలు, నీవు జీవించిన జీవితం నీకు పనికొచ్చిందా? ఎవరికైనా పనికొస్తున్నదా? ఒక్కసారి పరిశోధించండి. గూడు కలిగిన సాతాను ఈరోజు ఏం చేయండి, తరమండి, పక్షులను ఎగరదీయండి, అక్కడన్నీ శుభ్రపరిచేసి అది దేవుని యొక్క రాజ్య నిమిత్తం నాటబడినది అని ఈరోజు పోల్చుకోండి. దాని కొరకు రాత్రి వేళ దేవుని యొక్క సన్నిధిలో అప్పగించుకుందాం, ప్రార్థన చేసుకుందాం. కృప కలిగిన దేవానికి వందనాలు తెలియవస్తున్నాం. దేవా, దేవుని యొక్క రాజ్యాన్ని ఆవగింజతో పోలి దేవ మాకు రుజువు పరిచారు. దేవ, మా పాత జీవితములో ఉన్న స్థితిగతులను మేము ఒకసారి పరిశోధించుచున్నాం. మేము ఆవగింజగా ఉన్న ఆ కాలములో ఎంత జాగ్రత్తగా, ఎంత వినయపూర్వకంగా, ఎంత కష్టార్జితంగా సంరక్షించుకొని ఎదుగుదలలోకి తీసుకొచ్చి అన్నీ పొందిన తర్వాత మా జీవిత స్థితిగతిలో ఉన్న లక్ష్యము మారిపోయింది. దేవా, ఈ రాత్రి వేళ మా ఆత్మిక జీవితాన్ని ఒకసారి మళ్ళీ పరిశోధించడానికి నీవిచ్చిన గొప్ప కృపను బట్టి వందనాలు. దేవా, మేము కూడా ఎక్కడెక్కడైనా పక్షులకు సాతానుకు గూడు కట్టే ప్రక్రియలోకి అవకాశం ఏదైనా రీతిగా ఇచ్చి పెట్టామంటే ఈ రాత్రి వేళ దేవా నీ సన్నిధిలో మేము ఒప్పుకుంటున్నాం. ఆ సాతాను గూడులను చెదరగొట్టించేసి అది దేవుని యొక్క రాజ్య సామ్రాజ్యముగా మారేటట్టుగా దేవా ప్రయాసపడుటకు, కష్టపడుటకు, సంరక్షించుటకు, నీళ్లు పోసుకునేటకు, ప్రయత్నించుటకు, చెమట కార్చుటకు దేవా మమ్మల్ని సహాయపరచమని కోరుచున్నాం. మా ఆత్మిక జీవితాన్ని మళ్ళీ ఒకసారి పరిశోధించడానికి ఇచ్చిన చక్కని అవసరాన్ని బట్టి వందనాలు. ఈ రాత్రి వేళ మాతో హృదయం తాకుతూ వాక్యం ద్వారా మాట్లాడినందుకు వందనాలు. దీవెనలతో నింపినందుకు వందనాలు. సహాయపరిచినందుకు వందనాలు. యేసు నామములో అడిగి వేడుకున్న పరమ తండ్రి,
ఆమేన్. తండ్రి యొక్క కుమార యొక్క పరిశుద్ధాత్మక సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడు వాక్యం ఆలకించిన సకల బిడ్డలతో దేవాని రెండో రాకడ వరకు తోడయుందును గాక. ఆమేన్. ప్రైజ్ లార్డ్. అందరికీ వందనాలు.